కాలంలో తల్లిదండ్రులు చిన్నపిల్లలు అన్నం తినకపోయినా మారం చేసినా వారికి మొబైల్ ఫోనును లంచంగా ఇస్తున్నారు. ఇలా చిన్న వయసులోనే ఫోన్కు అలవాటు చేయడం వల్ల పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని చీపురుపల్లి ఏరియా హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ జి రమేష్ కృష్ణ హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 7 నుంచి 8 నెలల వయసులో పిల్లలకు ఆహారం తినిపించడం ప్రారంభించినప్పుడు కొంతమంది పిల్లలు ఆహారం తినడానికి మారం చేస్తుంటారని తెలిపారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చి వీడియోలు చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారని చెప్పారు. అలా చేస్తే తాత్కాలికంగా పిల్లలు ఆహారం తింటారేమో కానీ భవిష్యత్తులో ఫోన్ అలవాటు మానేయడం చాలా కష్టమవుతుందని స్పష్టం చేశారు. నేను డాక్టర్ జి రమేష్ కృష్ణ, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ చీపురుపల్లి, విజయనగరం డిస్ట్రిక్ట్. ఫోన్లు ఎర్లీ ఏజ్లో ఇవ్వడం వల్ల జనరల్గా పేరెంట్స్ 7-8 మంత్స్ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని, ఫుడ్ ఎక్కువ తింటారని ఫోన్లు అలవాటు చేస్తుంటారు. అది అలవాటు చేసిన తర్వాత మానడం అనేది కష్టమవుతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం వల్ల, ఫోన్ స్టార్ట్ చేయడం వల్ల స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పీచ్ లేట్గా రావడం, మాటలు లేట్గా రావడం, అటెన్షన్ సరిగా ఇవ్వకపోవడం, బిహేవియర్ ప్రాబ్లమ్, అబ్నార్మల్ బిహేవియర్స్ వస్తాయి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఒబెసిటీ, ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి. ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి. అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు సరిగా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. టీనేజర్స్ 10 to 18 years ఏజ్ గ్రూప్లో ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి మానసిక సమస్యలు వస్తాయి. అలాగే సైబర్ బుల్లింగ్ అంటారు. అంటే నెట్లో వాళ్ళు ఏదైనా అన్నెసరీ కంటెంట్ ఓపెన్ చేయడము, దాని నుంచి వాళ్ళకి థ్రెట్స్ రావడము, దాని నుంచి వాళ్ళు మెంటల్ స్ట్రెస్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ టీనేజ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తాయి. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, పేరెంట్స్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం <2 years పిల్లలకి అసలు స్క్రీన్ టైం అనేది ఉండకూడదు. అంటే ఫోన్ 2 years వరకు ఫోన్ స్టార్ట్ చేయకూడదు. ఆఫ్టర్ 2 years 5 years వరకు యూస్ఫుల్ అండ్ గుడ్ కంటెంట్ని మనం ఒక 1 hour వరకు ఇవ్వచ్చు. అలాగే తినేటప్పుడు ఫోన్ ఇవ్వకుండా ఉండాలి. పడుకునే 4 hours ముందు వరకు, స్లీప్ టైం ముందు 4 hours ముందు ఫోన్ ఆపేయాలి. దానివల్ల పడుకునే ముందు ఫోన్ ఇవ్వడం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ సరిగా ఉండకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే పేరెంట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఉండాలి. పేరెంట్స్ ఈ సోషల్ మీడియా, ఫోన్ కంటెంట్ తగ్గించడం వల్ల, అలాగే బుక్స్ రీడ్ చేయడము, రీడింగ్ వాళ్ళకి అలవాటు చేయడము, హాబీస్ లాంటివి, డ్రాయింగ్, పెయింటింగ్ లాంటివి అలవాటు చేయడము, అవుట్డోర్ యాక్టివిటీస్ని అలవాటు చేయడము, ఇవి చేయడం వల్ల ఫోన్ యాక్టివిటీని అనేది తగ్గించగలరు.